కసూర్యాపేట జిల్లా కోదాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోల్మాల్ బయటపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వేర్వేరు వ్యక్తుల పేర్లతో తీసుకుని మొత్తం నగదును కేటుగాళ్లు కొట్టేశారు. 50కి పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులను అక్రమంగా దుర్వినియోగం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా సింగారానికి చెందిన గద్ద వెంకటేశ్వరరావు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకుని సీఎంఆర్ఎఫ్ కు అప్పీల్ చేశాడు. నెలలు గడుస్తున్నా సీఎంఆర్ఎఫ్ చెక్కు ఆయనకు అందలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. అయితే నరేంద్రలు 2020-21 నుంచి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో అక్రమాలు జరుగుతున్నట్టు గుర్తించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పక్కదోవ పట్టించి లక్షల రూపాయలను దోపిడీ చేశారు. మునగాల మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత నకిలీ ధృవపత్రాలను సృష్టిస్తే ఆ మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత పీఏ తెలంగాణ సచివాలయం ఉద్యోగి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇష్యూ చేసేవారు. ఆ తర్వాత సీఎంఆర్ఎఫ్ చెక్కుల్లోని పేర్లు మార్చి నగదును తమ ఖాతాల్లోకి మళ్లించుకునేవారని తేలింది. అయితే నరేంద్రలు ప్రస్తుతం సీఎంఆర్ఎఫ్ నిధుల దుర్వినియోగంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. సచివాలయం ఉద్యోగితో పాటు నకిలీ పత్ర సృష్టించిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, సుమిత్ర, సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించినటువంటి చెక్కుల పంపిణీలో దుర్వినియోగం సంబంధించినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏదైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కుల్లో ఒకే ఇనిషియల్ పేరుతో ఉన్నటువంటి వ్యక్తులను ఆసరాగా చేసుకుంటూ ఒక కొన్నాళ్ళుగా నలుగురు కలిసినటువంటి ముఠా ఇట్లాంటి చర్యలకు పాల్పడడం ఆలస్యంగా అయితే పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని నడుగూడెం మండలం సింగారానికి చెందినటువంటి గద్దె వెంకటేశ్వరరావుకు 2022లో హార్ట్ ఆపరేషన్ అయింది. సుమారుగా 4.5 లక్షలు కూడా ఖర్చు అయింది. అయితే 2023లో అతనికి సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కు కూడా 1.5 లక్షల సంబంధించినటువంటి చెక్కు కూడా ఇష్యూ అయింది. అయితే అతని పేరు మీద ఉన్నటువంటి చెక్కును ఎంతసేపటికి కూడా తనకి మంజూరు కాకపోవడంతో అతను ఆఫీస్ లో సెక్రటరీలో కూడా తెలుసుకునేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జగ్గయ్యపేటకు చెందినటువంటి అదే ఇనిషియల్ పేరుతో ఆయన గద్దె వెంకటేశ్వరరావుకు బదులుగా గడ్డం వెంకటేశ్వరరావు అనే జగ్గయ్యపేట చెందినటువంటి వ్యక్తికి ఆ చెక్కు డ్రా చేసుకున్నట్టయితే ఆయన గుర్తించడం జరిగింది. అయితే ఇనిషియల్ జి వెంకటేశ్వరరావు మాత్రమే ఉండడంతో నిందితులు ఎవరైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కులను దుర్వినియోగం చేయాల్సుకున్నటువంటి వారంతా ఈ పథకానికి స్కెచ్ వేసినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కేవలం ఇనిషియల్ గా ఉన్నటువంటి పేరును ఆసరాగా చేసుకుంటూ నిధులు కూడా డ్రా చేసినట్టు తెలుస్తా ఉంది. కేవలం ఈ ఒక్క వ్యక్తి కాకుండా దాదాపుగా 50 నుంచి 100 మంది వరకు కూడా ఇలాంటి లోపాలను ఆసరాగా చేసుకుంటూ కేవలం ఇంటి పేరు కాకుండా కేవలం ఇనిషియల్ మాత్రమే ఉన్నటువంటి పేర్లను ఐడెంటిఫై చేసి అలా మొత్తంగా సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి నిధులను కూడా సీఎంఆర్ఎఫ్ సంబంధించినటువంటి చెక్కులను కూడా దుర్వినియోగం చేసినట్టయితే పోలీసుల విచారణ తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఓ మాజీ ఎమ్మెల్యే సంబంధించినటువంటి పిఏ సెక్రటరియట్ లో ఉన్నటువంటి ఉద్యోగి ద్వారా ఇదంతా చేసినట్లయితే పోలీసులకు సమాచారం అయితే అందింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే చెక్కు డ్రా చేసుకున్న వ్యక్తితో పాటు ఇతను సహకరించినటువంటి వ్యక్తులు అదేవిధంగా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం పాల్గొన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లోనే మొత్తం కూడా వీటికి సంబంధించిన విషయాలన్నీ పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఒక కోదాడ నియోజకవర్గంలోనే దాదాపుగా 50-100 మంది చెక్కులకు సంబంధించినటువంటి సీఎంఆర్ఎఫ్ చెక్కుల దుర్వినియోగం సంబంధించినటువంటి విషయం అయితే వెలుగులోకి వచ్చింది. కానీ మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే తరహాలో జరిగినటువంటి ఛాన్స్ ఉందన్న విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. మొత్తంగా సీఎంఆర్ఎఫ్ ఏదైతే ఆదుకోవాల్సినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇలా దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. సుమిత్ర, రైట్, థాంక్యూ రవి. 2023 ఆగస్టు తారీఖు చెక్ అయిన తర్వాత
2024 ఏప్రిల్ 19వ తారీఖు మార్చుకున్నట్టు వచ్చేసింది. అయితే ఎవరు మార్చుకుంటారు ఏంటి అనే డీటెయిల్స్కి మీ ఎస్బీఐలో మారిందంటే ఎస్బీఐని కన్సల్ట్ చేస్తే జగ్గపేట బ్రాంచ్లో మారినట్టు వచ్చింది. అయితే ఎవరు ఆ పర్సన్ ఏంటి అని అంటే ఆయన పేరు గడ్డం వెంకటేశ్వరరావు, ఆయన పేరుతో మార్చుకుంది. నాకేమో గద్దె వెంకటేశ్వరరావు. అయితే విశేషం ఏంటంటే ఆ చెక్కు మీద జి వెంకటేశ్వరరావు అని ఉంది తప్ప పూర్తి పేరు ఇంటి పేరు లేదు. దానివల్ల అతను మరి అక్కడ అందులో మన తెలంగాణ మేము ఆయన ఫోన్ నెంబర్ కనుక్కొని మాట్లాడిన తర్వాత నాదే అన్నాడు. నీకెట్లా వస్తుంది ఆంధ్రవాడికి, మన తెలంగాణ కదా, మన చెక్కు ఇక్కడ నీకెట్లా వస్తుంది సీఎం రిలీఫ్ ఫండ్ అని అంటే ఆయన నక్కిలి పడి కాదండి నేను కాదు, ఇట్లా పాలన వాళ్ళు నలుగురు ఉన్నారు, వాళ్ళందరూ కలిసి మార్చుకున్నాం అని చెప్పారు. చెప్పిన తర్వాత మా డబ్బులు ఏంటంటే మేము వాళ్ళు వీళ్ళు మా వాడకపోతే ఫోన్ ఆఫ్ చేసుకున్నాడు. ఫోన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక మేము లాభం లేదని చెప్పేసి సిఐ గారికి ఫోన్ చేసిన 5వ తారీఖు ఇట్లా సీఎం చేసినాం. ఆయన రిపోర్ట్ చేస్తే ఆయన ఏం చేసిండు, వాళ్ళు పట్టుకొచ్చిన తర్వాత అక్కడ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎంక్వైరీ చేస్తే అది ఆయన దాంట్లోనే మారినట్టుగా చేసింది. అది వాళ్ళు పోలీసు వాళ్ళు కేసు పెట్టారు.